సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన మాజీ నక్సలైట్ రెక్కల సహదేవ్ కుటుంబాన్ని విప్లవ సంస్కృతోద్యమ ప్రజా కళాకారురాలు విమలక్క పరామర్శించారు. సమాజ స్థాపన కోసం పోరాడటమే సహదేవ్ లాంటి అమరులకు సరైన నివాళి అని విమలక్క అన్నారు. దండ కారణ్యంలోని ఆపరేషన్ ఖాదర్ పేరుతోటి రక్తమోడుతున్న పరిస్థితి ఉందని, ఈ సందర్భంలో నక్సలైట్స్ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగి ప్రజా సమస్యలు పరిష్కారం కావాలని ఆశిస్తున్నామన్నారు. దోపిడీ పీడలు లేకుండా ఈ సమాజం ముందుకు సాగిన నాడు, ప్రజల సమస్యలకు పరిష్కారం దొరికిన నాడు భారత విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరవీరులందరి కలలు నెరవేరినట్టేనన్నారు. ఇవాళ ఉన్నటువంటి పౌర సమాజం అంతా కూడా ఆ దిశగా ఆలోచించి అడుగులు వేయాలన్నారు. ఇవాళ అంతేకాకుండా ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో రక్తమోడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సందర్భంలో అక్కడి నుంచి మేము చర్చలకు రెడీ అని రావడం, దానికి సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుందని, ఇరువైపుల నుంచి చర్చలు జరిగి ఆ చర్చలతోటి ప్రజా సమస్యలు పరిష్కారం కాగలదని మనమంతా ఆశిద్దాం. అట్లా జరిగిన నాడు, ప్రజల సమస్యలు నెరవేర్చిన నాడు, దోపిడీ పీడన లేకుండా ఈ సమాజం ముందుకు సాగుతున్న నాడు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరికిన నాడు కామ్రేడ్ రెక్కల సహదేవరెడ్డి కాదు, భారత విప్లవోద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరులందరి కళ నెరవేరినట్లే. అట్లా నెరవేర్చడానికి ఇవాళ ఉన్నటువంటి ఈ పౌర సమాజం అంతా కూడా ఆ దిశగా ఆలోచించాలని, అడుగులు వేయాలని, ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిజానికి వ్యతిరేకంగా మనం విశాల దృక్పథంతో, విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషి జరగాలని మరొకసారి ఆలోచిద్దాం. వాళ్ళందరి పక్షాన మనమంతా కూడా ముందుకు సాగుదామని మరొకసారి తెలియజేస్తూ, జోహార్ అమరవీరులకు.